నల్లగొండ జిల్లా నకరేకల్లో 10th తెలుగు పేపర్ లీక్ కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం మనుషులే 10వ తరగతి పేపర్ లీక్ చేసినట్టు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. గౌతమి హైస్కూల్ ప్రిన్సిపల్ గునుగుంట్ల శంకర్తో డీల్ మాట్లాడుకుని ఎమ్మెల్యే వీరేశం పిఏ ఉగ్గిడి శ్రీనివాస్ తెలుగు పేపర్ లీక్ చేయించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. నకరేకల్ మున్సిపల్ చైర్మన్ రజితా శ్రీనివాస్, డ్రైవర్ చిట్ల ఆకాష్, మారూర్ మాజీ సర్పంచ్ నరేంద్ర, డ్రైవర్ బండి శ్రీను మరికొందరు వ్యక్తులతో కలిసి పేపర్ లీక్ చేసినట్లుగా ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఈ కేసులో ప్రధాన సూత్రధారుడైన తన పిఏ ఉగ్గిడి శ్రీనివాస్ పేరు బయటకు పొక్కకుండా ఎఫ్ఐఆర్ కాపీలో శ్రీనివాస్ పేరు లేకుండా ఎమ్మెల్యే వీరేశం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. భవిష్యత్తుతో చెలగాటం ఆడడంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే వేముల వీరేశం మనుషులు ఇంతకు తెగించారా అంటూ మండిపడుతున్నారు. 10th పేపర్ లీక్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి. ప్రత్యూష, మొత్తం కూడా కలకలం దిగుతా ఉంది. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆగ్రహ విషయాలు మనకు వ్యక్తం అవుతున్నాయి. ఈ రోజు పిల్లల భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయం, చాలా సెన్సిటివ్ సంబంధించినటువంటి విషయం, చాలా సున్నితమైనటువంటి విషయంలో ఎమ్మెల్యే మనుషులు నేరుగా ప్రవేశించి 10th పేపర్ ను లీక్ చేయడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా సర్వత్రా కూడా ఆగ్రహవిషయాలు వ్యక్తమవుతున్నాయి. 10th క్లాస్ సంబంధించి మొదటి రోజే తెలుగు పేపర్ లీక్ అయినటువంటి వార్తలు ఒక్కసారిగా కలకలం రేగాయి. దీంట్లో లోతుగా వెళ్తున్న కొద్దీ సంచలనటువంటి ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి, సంచలనటువంటి విషయాలు బయటకు వస్తున్నాయంటూ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడతా ఉన్నాయి. ప్రధానంగా నకరేకల్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే వేముల వీరేశం సంబంధించినటువంటి మనుషులు, ఆయన పిఏ ఉగ్గిడి శ్రీనివాసు ఒక ప్రైవేటు సంబంధించినటువంటి స్కూల్ యాజమాన్యంతో కుమ్మక్కై ఆ స్కూల్ కు అధికంగా ర్యాంకులు వచ్చేలాగా, ఆ స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులకి ఎక్కువ మార్కులు వచ్చేలాగా ఈ 10th పేపర్ ను ఫోటోలు తీసుకొని మళ్ళీ ఆన్సర్ షీట్లకు సంబంధించి ఆ స్కూల్ సంబంధించినటువంటి విద్యార్థులకు పంపిణీ చేసినట్టుగా సర్వత్రా కూడా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఆయన ప్రధానమైనటువంటి అనుచరుడు శ్రీనివాస్ తో పాటు, గునుగుంట్ల శ్రీనివాస్ తో పాటు ఉగ్గిడి శ్రీనివాస్, అదేవిధంగా గునుగుంట్ల శంకర్, చిట్ల అశోక్, అదేవిధంగా రఘు, ఆకాష్, ఈ 5గురి పైన కూడా తీవ్రంగా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. వీళ్ళ 5గురు కూడా ప్రతినిత్యం ప్రతిరోజు కూడా ఎమ్మెల్యేతోనే ఉంటున్నారు. ఆయన కార్యకలాపాలను కూడా చూస్తున్నట్టుగా కూడా అక్కడ ఉంటుంది స్థానికులు చర్చించుకుంటున్నారు. అయితే ఇంత దారుణానికి ఎట్లా ఒడిగడతారు, ఇంత ధైర్యంగా ఎట్లా దుస్సాహసానికి ఒడిగడతారని కూడా సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 10th క్లాస్ సంబంధించినటువంటి పేపర్ లీక్ చేయడం అంటే ఆసమాష వ్యవహారం కాదు. చాలా మంది, లక్షలాది మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తుతో కూడుకున్నటువంటి అంశం. ఇలాంటి విషయంలో అధికారులు దీనిలోని పాల్పడి అక్కడ ఉన్నటువంటి ఇన్విజిలేటర్లను, డిపార్ట్మెంట్ ఆఫీసర్లను, అక్కడ ఏదైతే సెక్యూరిటీగా ఉన్నటువంటి పోలీసులను కూడా బెదిరించి వీళ్ళందరూ ఈ ఘాతకానికి పాల్పడ్డట్టుగా, ఈ దారుణానికి పాల్పడ్డట్టుగా కూడా చెప్తా ఉన్నారు. కఠినమైనటువంటి శిక్షలు తీసుకోవాలని కూడా చెప్తా ఉన్నారు. ప్రస్తుతానికైతే 11 మందిని ఇందులో ఇన్వాల్వ్ అయినట్టుగా గుర్తించారు. నిన్న రాత్రి 5గురిని వాళ్ళందరినీ కూడా రిమాండ్ చేయడం జరిగింది. మరొక 6గురిని రహస్యంగా టీసీఎస్ పోలీస్ స్టేషన్ లో ఉంచి విచారణ చేస్తా ఉన్నారు. నిజంగానే ఎలా జరిగింది, ఫోటో ఎవరు కొట్టారు, ఆ ఫోటో ఎక్కడెక్కడ సర్క్యులేట్ అవుతుంది, జిరాక్స్ సెంటర్ సంబంధించినటువంటి వారిపైన కూడా ఎలాంటి ప్రమేయం ఉందని కూడా లోతుగా విచారణ చేస్తా ఉన్నారు. ప్రత్యూష. రైట్ రాము, థ్యాంక్ యూ.